తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 10 రోజుల విదేశీ పర్యటన రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సాగింది. ఈ పర్యటనలో ప్రపంచ స్థాయి కంపెనీలతో సీఎం సంప్రదింపులు జరిపారు. ఆ సంస్థల ప్రతినిధులను తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్లో తమ సంస్థలను విస్తరించడానికి ఆసక్తి చూపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన పెట్టుబడుల సాధనలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. గడిచిన 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. అమెరికా పర్యటనలో 31,502 కోట్ల పెట్టుబడులు రాగా, చివరి 2 రోజుల దక్షిణ కొరియా పర్యటనలోనూ 4,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ స్థాయి కంపెనీలు ముందుకొచ్చాయి. అమెరికా, దక్షిణ కొరియాలో కలిపి రాష్ట్రానికి 36,000 కోట్ల రూపాయల పెట్టుబడులను సీఎం బృందం సాధించింది. మొత్తం 25 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఈ పెట్టుబడులతో కొత్త సంస్థలు, నూతన పరిశ్రమలతో వేలాది ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. దక్షిణ కొరియా 2 రోజుల పర్యటనలో భాగంగా సీఎం బృందం ప్రధానంగా ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, ఇంధన స్టోరేజ్, టెక్స్టైల్ రంగాలపై దృష్టి సారించింది. వీటిలో ప్రపంచంలో దక్షిణ కొరియాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయా కంపెనీలతో సీఎంతో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సంప్రదింపులు జరిపారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించి ఆహ్వానించారు. ముందుకొచ్చే కంపెనీలకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. దీంతో కొరియన్ కంపెనీల నుంచి భారీ స్పందన లభించింది. హుందై మోటార్స్ తెలంగాణలో మెగా ఆటోమోటివ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. తమ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసి గ్లోబల్ హబ్ గా ఎంచుకుంటామని ప్రకటించింది. కంపెనీ కొత్త టెస్టింగ్ వాహనాలను తయారు చేసే సదుపాయం తెలంగాణలో ఉంటుందని అన్నారు. మరోవైపు వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ లో వస్త్ర తయారీ పరిశ్రమలు నెలకొల్పుతున్న యంగ్వున్ కంపెనీ హైదరాబాద్ లోను ఫ్యాషన్ సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అందుకు అవసరమయ్యే 10 ఎకరాల స్థలాన్ని ఎయిర్పోర్టుకు సమీపంలో కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కాస్మెటిక్ ఇండస్ట్రీలో దక్షిణ కొరియా ప్రపంచంలోనే పేరుగాంచింది. కాస్మెటిక్స్ తయారీ పరిశ్రమలు నెలకొల్పేందుకు పరస్పర సహకారం కోరారు సీఎం రేవంత్. తెలంగాణలో వీటి తయారీకి ఉన్న అవకాశాలు, సాధ్యాసాధ్యాలు అన్వేషించాలని కొరియన్ బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. అదేవిధంగా డాంగ్బాంగ్ ఫార్మా కంపెనీ 200 కోట్లతో ఏపీఐ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. జేఐ టెక్ కంపెనీ ఎల్ఈడీ మెటీరియల్ తయారీ ప్లాంట్ తో పాటు 100 కోట్లతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు సిద్ధపడింది. షావీ కంపెనీ హైదరాబాద్ లో ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాను తయారు చేయనున్నట్లు ప్రకటించింది. కొరియాలోని చెంగి చియోన్ స్ట్రీమ్ డెవలప్మెంట్, హార్న్ రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టులను సీఎం బృందం సందర్శించింది. అక్కడి అద్భుతమైన నమూనాలను పరిశీలించారు సీఎం. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు వాటిని పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. అక్కడ అనుసరించిన విధానాలు, నిర్వహిస్తోన్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్లారు. తెలంగాణలోనూ అదే తరహా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం భావిస్తున్నారు. జనవరిలో జరిగిన దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు సీఎం హాజరై భారీగా పెట్టుబడులను సమీకరించారు. దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40,232 కోట్ల రూపాయల పెట్టుబడులకు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. తాజాగా అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలతో మరో 36,000 కోట్ల ఒప్పందాలు జరిగాయి. దీంతో 8 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం 76,232 కోట్ల పెట్టుబడుల లక్ష్యాన్ని చేరుకుని సరికొత్త రికార్డు నమోదు చేసింది. దేశంలోనే పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.